డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జైల్లో రచ్చ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రంకెలు వేయటం, పెద్దగా అరవటం, తలుపులు తన్నడం, సెల్లోకి వెళ్లకుండా బయటనే పచార్లు చేయిస్తూ కిచెన్లోకి ఆయనంతట సొంతగా ఆయనే వెళ్ళిపోయి అన్నం పెట్టుకుని తినటం, ఎవరైనా అడిగితే మా మామ ఉన్నాడు మీ అంతు చూస్తానని బెదిరించటం, ఇవన్నీ జరుగుతుంటే ఒక అధికారి వచ్చి జైల్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసి వెళ్ళాడు. మరి ఆ మామ ఇతనేనా లేకపోతే వేరే ఎవరన్నా ఆయన్ని కలిశారా? అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తన ఇంకా విపరీతంగా మారిపోయింది. ఆ అధికారి వచ్చి ఈయనకి ఏం చెప్పాడు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో, నవీన్ బాలాజీ ఎవరైతే ఇండోర్లో అరెస్ట్ అయ్యి ఇక్కడికి తీసుకొని రాబడ్డారో, వాళ్ళ విషయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిని ఎలా పడింది, వాళ్ళని గుంటూరు జైల్లో పెట్టారన్న సంగతి కూడా ఆయనకి ఎలా తెలిసింది అనేది దాని మీద ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తూనే ఉన్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్లు ఇంకా త్వరగా మీ దాకా వచ్చి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ల విషయంలో యూట్యూబ్ కూడా కొంత మందకోడిగా ఉండటం మూలాన చాలా మందికి వీడియోలు చేరడం లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికి వస్తే, అరెస్ట్ అయ్యి తీసుకొచ్చిన రోజున మరి సిట్టు అధికారులు కొంత విచారించారు. అప్పుడు ఆయన పెద్దగా అరవటం, పేపర్లు చింపేయటం, ఆయన వింత ప్రవర్తన అంతా మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయనకి రిమాండ్ పడింది, విజయవాడ జైల్లో ఆయన ఉంచారు. ఇక కస్టడీలోకి తీసుకుని ఆయన్ని విచారించే క్రమంలో ఆయన ప్రవర్తన చాలా విపరీతంగా మారిపోయింది. ప్రతి దానికి ఆయన అడ్డం తిరిగి సమాధానాలు చెప్పటం, ఇంకా సిట్ అధికారులను అయితే ఈ సిట్టు లోపల ఎవరెవరు ఉన్నారో మొత్తం నాకు తెలుసు, నేను ఈ సిట్ ఆఫీసు ఎదురుగానే ఇళ్ళు తీసుకుని మీ ఎదురుగానే ఉండి మిమ్మల్ని అందరినీ వేధించి తీరతాను, మా ప్రభుత్వం వచ్చిన అప్పుడు మీ సంగతి చెబుతాను అని వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇక ఆధారాలన్నీ చూపిన దాని మీదట ఇక ఏమీ పాలుపోలేని పరిస్థితిలో అందరిని వాళ్ళను కూడా ప్రత్యేకించి బెదిరించడం మొదలు పెడితే, ఒకానొక సమయానికి సిట్ అధికారులు కూడా ఇక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా తిరిగి ఈయన బెదిరించాల్సినంత అగత్యం పట్టింది. నువ్వు మా కస్టడీలో ఉన్నావు తప్ప మేము నీ కస్టడీలో లేవు, మేము అడిగిన ప్రశ్నలకు మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి, అలా కాదు అని అనుకుంటే మా పద్ధతులు వేరే ఉంటాయి అనేది కూడా చెబితే ఇక మౌనం వహించాడు. ఇక ఈ వ్యవహార శైలి మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక మరి ఆయన రేపు బెయిల్కి అప్లై చేసుకుంటే ఆయన ఈ విపరీత ధోరణి మూలానే ఆయనకి బెయిల్ రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సిట్ అధికారులకు సహకరిస్తాను అని అంటేనే, పోలీసు విచారణలో పూర్తిగా నేను సహకరిస్తానంటేనే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ విపరీత ప్రవర్తన చూసిన తర్వాత ఏ కోర్టు మాత్రం ఆయనకి బెయిల్ ఇస్తుంది చెప్పండి? సరే, ఇక ఈ విషయం ఇలా ఉంటే, ఆయన నిన్న సాయంత్రం ఆయన కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి జైలుకి వచ్చిన దగ్గర నుంచి ఆయన జైల్లో విపరీతమైన ప్రవర్తన, కిచెన్లోకి ఆయన స్వయాన వెళ్ళిపోయి ప్లేట్ ఒకటి తీసుకొని అన్నం పెట్టుకొని కూరేసుకొని అక్కడే కూర్చొని తింటూ ఉంటే, ఇది జైలు రూల్స్కి నిబంధనలకి విరుద్ధంగా ఉందండి, మీరు ఇలా చెయ్యకూడదు అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, పోయ్ ఎవడు నన్ను ఆపేది, మా మామ ఇక్కడ ఉన్నాడు తెలుసా, మీ అందరి సంగతి చూస్తానని వాళ్ళ మీద కూడా ఎదురుదాడికి ప్రయత్నిస్తే, మరి అనధికారికంగానో అధికారికంగానో ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వచ్చి ఈయన్ని జైల్లో కలిశాడు. మరి ఇది ఆయన్ని కలవటం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన ప్లానా, లేకపోతే నిజంగానే ఇలాగ మాట్లాడితే ఆ అధికారి వచ్చి ఈయన్ని కలిసి, బాబు మన సంగతి ఏదైనా ఉంటే, మన బంధుత్వం మన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటే అది మనం బయటనే చూసుకుందాం, ఇక్కడ నా పేరు తేవద్దని చెప్పటానికి వచ్చాడా, లేకపోతే మరి నీ ఫాలోవర్స్ ఇద్దరు, నీకు కావలసిన వ్యక్తులను ఇద్దరిని మరి సిట్ అరెస్ట్ చేసింది, వాళ్ళని గుంటూరు జైల్లో ఉంచారు అనే సంగతి చెప్పి వెళ్ళాడు తెలియదు. కానీ ఇక అక్కడి నుంచి ఇంకా విపరీత ధోరణికి వెళ్ళిపోయాడు. సెల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎగిరిగిరి గేట్లు తన్నటం, గోడలు తన్నటం, ఇలాంటి వింత ప్రవర్తన చేస్తూ అసలు వాళ్ళని గుంటూరు జైల్లో ఎవరు పెట్టమన్నారు అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడిగి గుంటూరు జైల్లో పెట్టాలా, విజయవాడకు తీసుకొని రావాలా, రాజమండ్రికి తీసుకెళ్లాలా, పెడతారా?
వాళ్ళ అవకాశం కొద్దీ వాళ్ళు పెడతారు. అయినా ఈయన తీసుకొచ్చి ఇంకా నయం ఈయన సెల్‌లో పెట్టమని అడగటం లేదు. అలాంటి విపరీత ధోరణితోటి ఈయన ఎందుకు రచ్చ చేస్తున్నాడు అనంటే, ఈయన దగ్గర నుంచి ఎటువంటి విషయాన్ని రాబట్టకుండా ఉండటం కోసం. అసలు ఈయన ఈ వ్యవహార శైలంతా ముందుగానే పసిగట్టటం మూలాన ఈయన గన్‌మెన్ మధుసూదన్ రెడ్డి తోటి ఈ సిట్ అధికారుల మీద ఒక డ్రామా ప్లే చేశాడు. వాళ్ళు నన్ను వీపు మీద విపరీతంగా బాధేశారు, మొఖం పగలగొట్టేశారని చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి వాళ్ళ మరి డీజీపీకి ఒక కంప్లెయింట్ రాపిచ్చి సిట్ అధికారుల మీద కేసు పుటాన్ చేసే రకమైన ప్రయత్నాలు అన్నీ చేశాడు. ఇక అది కూడా బెడిసి కొట్టడంతోటి ఈయన బెంగుళూరు వెళ్ళి అక్కడి నుంచి కొలంబో పారిపోవడానికి ప్రయత్నం చేస్తే లుకౌట్ నోటీస్ ఉండటం మూలాన అక్కడ ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆపి ఇక్కడ సిట్‌కి సమాచారం ఇస్తే పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వచ్చిన దగ్గర నుంచి అసలు కస్టడీలోకి తీసుకున్నప్పుడు జైల్లో నుంచి మరి వ్యాన్ ఎక్కిస్తున్నప్పుడు కూడా ఇక్కడ రాజమౌళిలున్నారు, సుకుమార్‌లున్నారు, వినాయకులున్నారు, ఆళ్ళున్నారు, ఏ పెద్ద డ్రామాలేసేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద సినిమా రైటర్లకు మించిన రైటర్లున్నారు. అందరి సంగతి చూస్తాను మా ప్రభుత్వం వచ్చినప్పుడు అనంటే ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇదే ధోరణిలో ఉన్నారు. ఇంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇలాగనే ఒక్కొక్కడి బట్టలు కూడా తీసి కొడతానంటే మరి ఆయన మీద కూడా విచారణ కోసం నోటీసులు ఇస్తే దాంకొని ఒక నెల 2 నెలల పాటు కనపడకుండా ఉంటే చివరికి ఆయన బెంగుళూరు దగ్గరలో ఒక గెస్ట్ హౌస్‌లో ఉన్నాడని తెలుసుకొని ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయన అప్పటి నుంచి ఆయన మళ్ళీ జైల్లోనే ఉన్నాడు. ఇక ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికొస్తే ఈయన సిట్ అధికారులనే బెదిరించటం, ఇక ఈ సిట్ కస్టడీలో ఉన్నంత సేపు కూడా ఆయన ఆహారం తీసుకోకుండా, మంచినీళ్ళు సైతం తాగకుండా నీరసించి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే విధంగా ప్రవర్తన చూపిస్తే దాన్ని కూడా ఈ సిట్ అధికారులు నోట్ చేసి మరి ఆయన చేత సంతకం పెట్టించుకున్నారు. నేను కావాలనే ఇక్కడ ఆహారం తీసుకోలేదు, నీరు తీసుకోలేదు అనే విషయాన్ని. మరి ఇక ఆ తరువాత ఎటు పాలుపోని పరిస్థితిలో తిరిగి జైలుకు తీసుకెళ్తే అక్కడ అసలు విషయం తెలిసింది. మరి ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఆయన వచ్చి ఈయనకి సమాచారం ఇచ్చాడా? లేకపోతే నా పేరు తీసుకురావద్దని చెప్పాడా తెలీదు గానీ, మొత్తానికైతే సిట్టు అధీనంలో ఉండగా మరి అక్కడ పోలీసులు మీ వాళ్ళని అరెస్ట్ చేశాం, గుంటూరు జైల్లో పెట్టామని చెప్పరు. మరి జైలుకొచ్చిన తర్వాత కూడా జైలు అధికారులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈయనకి సమాచారం ఎలా తెలుస్తుంది అనంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి తాలూకు శాఖ పనిచేస్తుందా? లేకపోతే ఆ వచ్చిన అధికారి చెప్పెళ్ళాడా? ఆయన రప్పించటానికే మరి ఈ బయట విషయాలు తెలుసుకోవడానికి చెవిరెడ్డి డ్రామా ఆడాడో గానీ, జైలు అధికారులు కూడా ఆయన్ని ఎందుకు పిలిపించారు? ఈయనతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ములాఖత్తులోనే వచ్చాడా? మరి ఏ రకంగా వచ్చాడో తెలీదు గానీ, విషయం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియగానే ఇక ఆయన విపరీతంగా రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసేస్తున్నాడు ఈ రోజున జైల్లో. ఇలాంటి వైసీపీ నాయకులందరి దగ్గర నుంచి ఈ ముడుపుల వ్యవహారం సిట్టు ఎప్పటికి తేలుస్తుంది? అంటే సిట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన ఇవి ఆధారాలు, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సంపాదించిన ఆధారాలు ఉన్నప్పటికీ గాను ఎవరు దీన్ని అడ్మిట్ చేసి దీంట్లో జరిగిన విషయం మొత్తం చెబుతారు? అప్పటిదాకా ఈ కేసు ఇలాగనే నలుగుతూనే ఉండాలా అనేది ఒక పెద్ద అనుమానంగా మారిపోయింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విపరీత ధోరణి అయితే పిచ్చి పీక్స్‌కెళ్ళింది అన్నట్టుగా లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.